మున్నేరులో దిగి అన్నదమ్ములు ఇద్దరు మృత్యువాత పడిన ఘటన ఖమ్మం జిల్లా వాసులని కంటతడి పెట్టేస్తోంది. చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఊరి వాసులంతా కూడా కన్నీరు పెడుతున్నారు. ఆ కుటుంబం కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం ఆ ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలను కూడా తీసుకొచ్చారు. ఒకరు నాగగోపి, మరొకరు నందకిషోర్గా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. దాదాపు 2 గంటల పాటు అటు మున్నేరులో గల్లంతైనటువంటి వారి ఇరువురి కోసం ఆ స్థానికంగా ఉన్నటువంటి యువత మత్స్యకారులు కూడా ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కూడా సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే దాదాపు మరింత లోతుకు వెళ్ళి శ్రమించినటువంటి స్థానిక యువత ఎట్టకేలకు నాగగోపి, నందకిషోర్ మృతదేహాలను అయితే గుర్తించారు. వారి ఇరువురు మృతదేహాలను కూడా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నాగగోపి, నందకిషోర్ తండ్రి కాశీమల్ల వెంకట్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటారు. రెక్కాడితే కానీ డొక్కడని కుటుంబం వారిది. అయితే ఇద్దరు పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించారు. మొత్తం 3 కుమారులు కాశీమల్ల వెంకట్కు. అయితే ఇద్దరు, అందులో పెద్ద కుమారుడు నాగగోపిని ఇంజనీరింగ్ కూడా చదివించాడు. మరోవైపు నందకిషోర్ని కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చదివించాలని ఎన్నో కలలు కన్నాడు. వారిద్దరు కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకట్, ఏం జరిగింది? ఏ సమయంలో మీ పిల్లలు మున్నేరుకి వెళ్ళారు? మున్నేరు మేము పనికి పోయినండి. మా అమ్మగారు గేదెమ్మడ పోయింది. ఇంటికాడ ఫంక్షన్ అవుతుందంట. అయితే మా అమ్మగారు ఫోన్ చేసి నాన్న అన్నం తిన్నారా అంటే తిన్నామని అంది. అయితే చదివిపోయండి ఒక 200 అని చెప్పింది. సరే వేశారు. మళ్ళీ ఫోన్ చేసి నాన్న బట్టలు వాన వస్తుంది, బట్టలు తీసి ఇంట్లో వేయండి నాన్న అంది. వేసేందుకు వేసినాక భార్యను తోలుకొని మా అమ్మ వచ్చింది. వీళ్ళు మున్నేరుకి వెళ్ళిపోయారు 4 అంతలో అటు నుంచి మా అమ్మ వస్తుంది, వీళ్ళు ఇటు నుంచి పోయారు. వీళ్ళు అంతే. నేను చూసిన వరకు అది. ఎలా ఉండేవారు ఇద్దరు పిల్లలు, నాగగోపి, నందకిషోర్ ఇద్దరు కూడా మీతో ఎలా ఉండేవారు? వాళ్ళతో ఎటువంటి అనుబంధం? నేను లేని వాళ్ళకి వాళ్ళు అసలు ఉండరు. మీరు ఏ పనికి వెళ్తే మీతో పాటు మీకు సాయంగా వచ్చేవారట, ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసే ఉండేవారట అని గ్రామస్తులు కూడా చెప్తాను. శనికి పోతే శని కాడికి వస్తారు. ఇక శని రాకపోతే ఇక మా ఇంటికన్నా చదువుకుంటారు. ఇక అంతే. నిత్యం ఎంతో చేదోడు వాదోడుగా ఉండే నాగగోపి, నందకిషోర్ ఇద్దరు కూడా కలిసి ఉండేది. ప్రస్తుతం ఊర్లో చలాకీగా తిరిగేది. ఏ కష్టం వచ్చినా తండ్రికి కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటిది ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, అది కూడా చేతికి వచ్చినటువంటి దశలో ఇలా మృత్యువాత పడడం ప్రస్తుతం ఆ కుటుంబాన్ని కలిసివేస్తుంది. ఆ గ్రామాన్ని కూడా కన్నీరు పెట్టిస్తుంది. ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఆ కుటుంబానికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకరు నాగగోపి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, ఇంకా అత్యున్నత చదవాలని చెప్పి కలలు కన్నాడు. ఆ కుటుంబాన్ని కష్టం నుంచి ఒడ్డెక్కించాలని కూడా అనేక మార్లు ఎన్నో ఆలోచన చేశాడు. కానీ ఒక్కసారిగా ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. ప్రస్తుతం మున్నేరుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడం వల్ల, ఒకసారి వరదను అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం కూడా సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ స్థానిక యువత, మత్స్యకారులు కూడా ఆ సంఘటన జరిగినటువంటి సమయంలో, గల్లంతైనటువంటి సమయంలో ఇద్దరు యువకులను కూడా కాపాడగలిగారు. కానీ అప్పటికే నందకిషోర్ను కాపాడేందుకు నాగగోపి కూడా ప్రయత్నం చేశాడు. తమ్ముడు మునిగిపోతున్నాడు అన్న ఒక విషయం కల్లారా చూసినటువంటి నాగగోపి తట్టుకోలేక వెంటనే అతన్ని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పటికే మరింత లోతులోకి కూరుకుపోవడంతో పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా శరీరం లోపలికి వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ అంశంలో కొంత సానుకూలంగా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రస్తుతం అందరూ కూడా కోరుకుంటున్నారు. ఊరి పెద్దలు, ఊరి వాసులందరూ కూడా ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, నిజంగా చాలా విషాదకర సంఘటన. అది కూడా ఒకే కుటుంబంలో ఇద్దరు, అది కూడా చేతికి వచ్చినటువంటి కొడుకులను ఆ తండ్రి కోల్పోయాడు. ప్రస్తుతం నిన్న ఘటన జరిగినటువంటి సమయంలో అసలు ఏం జరిగింది? మొత్తం 4 యువకులు అక్కడ గల్లంతయ్యారా? ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారు? అక్కడ మా గ్రామం నుంచి ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మేము చాలా బాధపడ్డాం ఊరందరం కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి ఒక బాబు, బీటెక్ అయిపోయి ఒక బాబు, వాళ్ళే అండదండని వాళ్ళు చాలా వచ్చారు. అయినా వాళ్ళు చనిపోయారు కాబట్టి చాలా బాధాకరం. ఊరందరికి కూడా చాలా అది అందరూ కూడా అది ఆలోచించి మానవతా దృక్పథంతో ఎవరు కూడా విషాద స్థాయిలో ఊరంతా కూడా ఒక దగ్గరకు వచ్చి ఆ పిల్లల్ని చూశారు.
అది చాలా బాధాకరమైన విషయం. మా పక్కనే ఉన్నా కానీ మేము కాపాడుకోలేకపోయాం, మేము అర్థం చేసుకోలేకపోయాం. ఆ గుంటలు ఉండటం వల్ల వాళ్ళు లోతులోకి వెళ్ళిపోయారు. అది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఏదో ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి ఎంతో ఆర్థిక సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. చాలా ఇదైతే మటుకి వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కూడా చేతికొచ్చిన పిల్లలు చనిపోయారు. వాళ్ళు కూలి పని చేసుకుంటేనే బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఘటన జరిగిన సమయంలో కొంతమంది ప్రత్యక్షంగా వారిని కాపాడేందుకు కూడా ప్రయత్నం చేశారు. 2 గంటల పాటు శ్రమించారు. వాళ్ళు బైక్ కడుక్కోవడానికి ఎందుకు వెళ్ళారా? నలుగురు యువకులు లేదంటే ఈతకంటూ వెళ్ళారా? ఎందుకోసం అన్న ఈ ప్రమాదం ఎలా జరిగింది? మీరు కళ్ళారా చూసినట్టున్నారు. వారి కోసం ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. బైక్ కడుక్కోవడానికి ఆరుగురు వెళ్ళారండి. ఆరుగురిలో బైకులన్నీ కడుక్కొని పక్క పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ చిన్న బాబు పోయి వాడు ఒళ్ళు కడుక్కుందామని పోయి పక్క నిలబడాడంట. నిలబడే టైం కాలు జారి అల్లబడే కల్లా పెద్దోడిని పట్టుకున్నాడు. పెద్దోడు పోయి అల్లబడ్డాడు. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళుగా గట్టి పట్టుకున్నారు, పైకి రాలేకపోయారు. ఇంకొకిద్దరు వచ్చి వాళ్ళు దూకే కల్లా వాళ్ళు ఒడ్డుకొచ్చారు. ఆడ చేపలు పట్టుకున్న ఒక అతను పోయి వాళ్ళిద్దరం పక్క లాక్కొచ్చిండు. వీళ్ళిద్దరు గల్లంత అయ్యారు. గ్రామస్తుల్లో మేము అందరం కలిసి దోలాడినాం. దాదాపు 2 గంటల సేపు దోలాడితే దొరకట్లా. దొరుకుతుండో జారిపోతాడు. గంట సేపు శవాలు అల్లడి అయిపోయాను. ఇక ఊరు పెద్ద సాయంతో మోకులు తీసుకొస్తే ఆ మోకుల ద్వారా పట్టుకొని మునిగి బయటకు తీసుకొచ్చాం. అంటే ఆ ఘటన జరిగిన సమయంలో వరద ప్రవాహం అకస్మాత్తుగా పెరిగిందా, లేదంటే ఆ లోతులు ఆ గుంతలు వల్ల ఏర్పడడం వల్ల? గుంటల వలన ఆ ఉసుక కాంట్రాక్టర్లుగా విసికిచ్చి అంత ఆగమాగం చేసి ఇట్లా ఇంతవరకు ఒక శవం పడదండి. ఒక ఆయన చనిపోయిన వరుగులు కాసుకుంటా. ఇప్పుడు 2 పిల్లగాళ్ళు ఉసుకెత్తడం వల్ల పొక్కులతో ఎత్తి భారీగా మా నష్టం చేశారు. మాకు ఉసుకెత్తడం వల్ల. మరి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ స్టేట్మెంట్స్లో ఈ అంశాలన్నింటినీ కూడా చెప్తున్నారు. సరే అండి, పోలీసులే దాన్ని సహకరిస్తుంటే ఊరేం చేస్తారు. రాజకీయ నాయకులు పోలీసులే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆ ఉసుక ఆపడానికి ఎంతమంది పోరాడు. ఊరికి చేతగాల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళే నడిపించారండి. ఎవరు ఏం చేస్తారు? పిల్లగాళ్ళు లాగా మా పిల్లగాళ్ళు. ఎగ్జాక్ట్లీ, చాలా స్పష్టంగా బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి వాసులు కూడా చెప్తున్నారు. ఇసుక అక్రమార్కుల ఆ దోపిడీ వల్లే అక్కడ మున్నీరులో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో వరద ప్రవాహం వచ్చి చేరడంతో ఆ లోతును అంచనా వేయలేకే ప్రస్తుతం ఈ కుటుంబం పరిస్థితి ఇలా అయింది. ఇద్దరు మృత్యువాత పడడానికి ఇసుక అక్రమార్కులే కారణమయ్యారంటూ కూడా ఊరివాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఊరివాసులంతా కూడా ప్రస్తుతం ఆ కుటుంబానికి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మదిర నియోజకవర్గ శాసనసభ్యులుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంలో మరింత మానవతా ధోరణితో ఆయన ఆలోచించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ఊరివాసులంతా కూడా ఒకటే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నారు, విజ్ఞప్తి కూడా చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమందితో మాట్లాడిద్దామన్న ఏంటి పరిస్థితి, అక్కడ జరిగినటువంటి సమయంలో మీరు ఉన్నారా, కళ్ళారా చూసారా? మేము అక్కడ కింద నీళ్ళలో పడ్డ తర్వాత మాకు ఫోన్ చేశారు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మునిగిపోయారు వాళ్ళు. మునిగిపోతే మేము 10 మంది పిల్లగాళ్ళం పోతే మా వల్ల కూడా కాలేదు. ల్యాబ్ పట్టేటాలకు మేము తీసుకురావడానికి మా వల్ల కాలేదు. మేము మళ్ళీ వదిలిపెట్టి వచ్చాము. వదిలిపెట్టి వచ్చిన తర్వాత 1 గంట ఆగిన తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి మోకులు తీసుకొచ్చి ఆ 10 మంది పిల్లగాళ్ళు అటో 10 మంది ఇటో 10 మంది పట్టుకొని ఆ మోకుల ద్వారా పోయి మునిగి 2 గంటల సేపు మేము మునిగి ఎతికిన తర్వాత ఒక 2 గంటల తర్వాత దొరికారు. ఆ నుంచి పట్టుకొచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ లారీలతో ఉసుక తోలి గుంటలు పెట్టారు. పెద్ద జేసీబీలు తీసుకొచ్చి పెద్ద మిషన్లు తీసుకొచ్చి లారీలతో తోలిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గతంలో కూడా ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మొన్న మునేరు వచ్చిన తర్వాత కూడా బోడలేదు. మాకు అంచనా తెలవక ఆ పిల్లగాళ్ళు ఏం చేశారు, బండ్లు కడుక్కోవడానికి పోయారు. బండ్లు కడుక్కొని అక్కడ కాలు చేతులు కడుక్కుందామని కొద్దిగా లోపల పోయేటాలకే జారిపోయిన తర్వాత ఆ పిల్లగాళ్ళు పోయారు అని చెప్పి ఇంకా వెనక మరలో ఒక 2 పిల్లగాళ్ళు పోయారు. ఆ పిల్లగాడు అక్కడ ఒక చేపలు బట్టి అతను గాలి వేసుకుంటూ ఉన్నాడు, బుచ్చిబాబు అని. ఆ పిల్లగాడు ఏం చేసిండు, అమ్మ వాళ్ళు మునిగిపోతున్నారు అని చెప్పి ఆ ఒక పిల్లగాడిని అయితే కాపాడాడు. ఆ పిల్లగాడిని ఇంకో పిల్లగాడిని కాపాడాడు. వీళ్ళిద్దరు పిల్లగాళ్ళు లోపల పోయారు, మునిగిపోయారు. మాకు ఫోన్లు చేసి చెప్పిన తర్వాత మేము పోయేసరికి అక్కడికి మునిగిపోయారు. మేము 10 మంది పోయి ఈతల మీద మునిగి మోకుల ద్వారా బయటికి తీసుకొచ్చాం. ప్రభుత్వ అధికారులు స్పందించారు ఆ సమయంలో? ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎండీ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, మా అధికారులు మొత్తం వచ్చారు. మాకు కూడా కొద్దిగా సహకరించి మంచిగానే వాళ్ళకి పంపించాం. పోస్ట్ మార్టం పంపించాం. వీళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లి వద్దని వాదన పెట్టుకుంటున్నా మేము ఆ తల్లికి నచ్చజెప్పి పోస్ట్ మార్టం దాకా తీసుకుంటాం. వ్యవసాయ కూలి కుటుంబం వాళ్ళు చూస్తే మరి కూలి చేసుకునే వాళ్ళు అండి. వ్యవసాయం కూడా వాళ్ళు ఏం కౌలు చేసి ఇట్లా బతికోళ్ళు కూడా కాదు.
మరీ కూలి చేసుకుంటేనే వెళ్ళిద్ది వాళ్ళకి. అంత అమాయకులు అనమాట వాళ్ళు. కానీ కష్టపడి పిల్లగాళ్ళని చదివించారు, 3 పిల్లగాళ్ళని చదివించారు, 2 పిల్లగాళ్ళు గల్లెత్తయ్యారు. కానీ ఇంక ప్రభుత్వ ద్వారాగా వాళ్ళకి ఎంతో కొంత కొద్దిగా న్యాయం చేసేటట్టు కోరుకుంటున్నాం. కాయ కష్టం చేసి పిల్లలను పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేయాలనుకున్నటువంటి ఆ తండ్రి కళ్ళగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులుగా విగత జీవులుగా మారడంతో ప్రస్తుతం ఆ తండ్రి కన్నీరు పెడుతున్నారు. ఆ తల్లి మరింత రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకే కుటుంబంలో ఇద్దరు కుటుంబ సభ్యులు తమకు దూరమయ్యారన్నటువంటి ఆవేదన వారిని మరింత కృంగదీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చిన్నమడక గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. తమ వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా తాము ఆ కుటుంబం కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ అంశంలో మానవతా ఆలోచనతో, ధోరణితో వ్యవహరించి ఆ కుటుంబానికి కొంత పరిహారం అందించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఊరివాసులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.